రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు గత 6 రోజులుగా వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కూలీ రేట్ల పెంపు కోసం చేస్తున్న సమ్మె పట్టించుకోవడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా హమాలీ కూలీలతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హమాలీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, ప్రభుత్వం మరియు సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు హమాలీ కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. 2025 జనవరి మాసంలో సంక్రాంతి ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు సమ్మెలోకి దిగారు. దీనికంతటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. 4 నెలలుగా కార్మికులతో ఒప్పందం జరిగింది. 4 నెలలుగా జరిగినటువంటి ఒప్పందాన్ని జియో జారీ చేయకుండా, దాని యొక్క ఒప్పందానికి అనుగుణంగా దాన్ని అమలు చేయకుండా కాలయాపన చేయడం ద్వారా సంక్రాంతి సీజన్లో పీడిఎస్ బియ్యాన్ని ఇతర సరుకులను సరఫరా చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈ హమాలీ కార్మికుల పొట్టగొట్టి వాళ్ళ రక్తాన్ని చెమటగా చేసినటువంటి దానిని అమలు చేయకుండా ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమ్మెకు పూర్తిగా నైతిక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. వెంటనే గ్రామీణ ప్రాంత ప్రజలకు అందాల్సిన పీడిఎస్ బియ్యం ఇతర సరుకులన్నింటిని కూడా తక్షణమే జారీ చేయడానికి, ఇచ్చినటువంటి ఒప్పందాన్ని అమలు చేయడానికి జియో జారీ చేసి ఈ తక్షణమే సమ్మెను విరమింపజేయడానికి ఈ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. లేని ఎడల కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీకి సంపూర్ణ మద్దతు ఇస్తూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.